సొంత కుటుంబాన్ని ఖర్చు పెట్టుకున్నప్పుడు ఏమాత్రం వాళ్ళ జీవితంలో బాధ కలగదు. కడుపును పుట్టిన బిడ్డ ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెడుతున్న ఎక్కడ బాధపడరు. కానీ దేవుళ్ళు కడగబడి, దేవుడు రక్షించబడి, దేవుడికి బిడ్డగా మారిన మనుషులు కూడా దేవుడికి ఇవ్వాలి అన్నా, దేవుడి పనుల్లో ఖర్చు పెట్టాలన్నా హృదయాలు చాలా బాధపడుతాయి. కారణం నీ ప్రేమ నిజమైంది కాదు దేవుడి పట్ల. తప్పకూడదు. ఒక్కసారి హల్లెలూయా. నీ కూతురు నువ్వు ప్రేమించే వ్యక్తిగా లేకపోతే ఖర్చు పెట్టు బాధపడతావే. నీ కొడుకు నిజంగా నువ్వు ప్రేమించే తండ్రిగా లేకపోతే ఆ కొడుకు ఖర్చు విషయంలో బాధపడతావే. భార్యను ప్రేమించే భర్తగా నువ్వు లేకపోతే అనారోగ్యంతో ఉన్నప్పుడు ఖర్చు సమయంలో బాధపడుతూ ఉంటావు. కూతుర్ని బాగా ప్రేమించే వ్యక్తి అయితే సంవత్సరం ₹1,00,000 ఫీజు అయినా సంతోషం కడతావు. భార్యని బాగా ప్రేమించే వ్యక్తిగా ఉంటే అనారోగ్యంతో పడుకున్న వ్యక్తి ఎంతని ఖర్చుల వల్ల బాగుపడ కోరుకుంటాం. నిజముగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే మంచి పదార్థాల్లో దేవుడికి సమర్పణ చేసుకుంటావు. హల్లెలూయా. ఈరోజు దేవుళ్ళో కడగబడ్డ దేవుడికి ఇవ్వడంలో చాలా మంది చెయ్యిలో పురస్ చేసుకుంటుంది. ఎందుకంటే వారికి అవగాహన లేక. వాక్యం విన్న ప్రతి మనిషి కూడా వాక్యం బోధించే దేవుడికి మంచి పదార్థాలు అయితే మంచి, చాలా మంది ఈ లోకంలో వారికి పనికిరాని బెజ్జాలతో ఉన్న నోటు దేవుడు మందులు వేస్తుంటారు. సగం సిరిగిపోయిన కాగితాన్ని దేవుడు మందులు వేస్తూ ఉంటారు. ₹5 బిళ్ళ బయట మనకు పడకపోతే దాన్ని తెచ్చి వేస్తాం. అంటే మంచి పండు దేవుడు నీకు ఇస్తున్నాడు, మంచి జీవితం దేవుడు నీకు ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తున్నాడు, మంచి పంట దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏ దేవుడైతే నీ కన్న తండ్రిగా ఉన్నాడో, ఏ దేవుడైతే 100 ఏళ్ల పాటు రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే విత్తుతున్న పంటకి ఒక రూపం ఇచ్చి అలంకరించి ఒక గింజగా మారుస్తున్నాడో, ఆ తండ్రి చేతుల్లోకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మట్టిగా ఏడుతూ మనం ఇస్తాం. బాధతో మనం ఇచ్చే వరకు మారుతాం. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే దైవసనమా మూల వెతుక్కుంటూ ఆదివారం మందిరం కొత్త ఎక్కడే ₹2 ఉందంటవా. కానీ ఒక బంధువులు మనుషులకు వెళ్తున్నప్పుడు నీ పరసలో ఉన్న ఐదులకైతే వెళ్తుంది. ఎందుకంటే సిగ్గు. ఈ 100 ఎత్తి ఎక్కడ చూస్తారో ఏమో. కానీ జీవం కలిగిన దేవుడు మందిరములో మంచి వాటిని, దేవుడికి ఇవ్వాల్సిన వాటిని వాక్యమునే నీవు పరిశుద్ధాత్మ వాక్యానికి బోధిస్తున్న ఆ మందిరముల మట్టిగా మన దేవుడికి అనేక కార్యక్రమాల్లో మనం ఇవ్వాల్సిన సందర్భంలో